1959లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక 7 ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల తన వంతు సపోర్ట్ చేయాలి అనే ఆలోచనతో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు బిజినెస్ చేయడానికి వాళ్ళకి చదువు లేదు, స్కిల్స్ లేవు, డబ్బులు లేవు, కనీసం కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ కేవలం 80 రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేసిన వాళ్ళ బిజినెస్ ఈరోజు 1600 కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగింది. అదే లిజ్జత్ పాపడ్. బిజినెస్ అంటే ఈ రోజుల్లో మగ ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేస్తున్నారు అండ్ కొంతమంది సక్సెస్ అవుతున్నారు కూడా. కానీ ఒక 70 సంవత్సరాల వెనక్కి వెళ్తే, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఆడవాళ్ళు బిజినెస్ చేయడం కాదు, కనీసం ఇంటి గడప దాటి బయటికి కూడా వచ్చేవారు కాదు. అలాంటి టైంలో ఇంటి నుండి బయటకు రాకుండా అప్పడాలు తయారు చేస్తూ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఈరోజు 45,000 మంది ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ భారతదేశంలో ఉన్న 17 రాష్ట్రాల్లో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసే స్థాయికి ఎదిగింది. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? కేవలం 5వ తరగతి కూడా చదవని ఆడవాళ్ళు ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తున్నారంటే అసలు వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి? గాయ్స్, ఇప్పటి వరకు మనం టాటాలు, అంబానీలు, అదానీలు అండ్ ఈవెన్ గుజరాతీలు అండ్ మార్వాడీల బిజినెస్ మోడల్స్ కూడా చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద కంపెనీని స్థాపించిన ఈ 7 ఆడవాళ్ళు ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ యూజ్ చేశారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1959లో ముంబైలో ఉన్న ఒక 7 గుజరాతీ మహిళలు వాళ్ళకి బాగా తెలిసిన అప్పడాలు తయారు చేస్తూ ఒక చిన్న బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో అప్పడాల బిజినెస్ చేయడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేకపోయినా రా మెటీరియల్ కొనడానికైతే కొంత డబ్బు కావాలి కదా. సో దానికోసం ఒక సోషల్ వర్కర్ దగ్గర 80 రూపాయలు అప్పు చేసి ఆ డబ్బుతో ముడి సరుకు కొన్న తర్వాత ఈ 7 ఆడవాళ్ళు వాళ్ళ మేడ మీద ఒక సమావేశం పెట్టుకుని అప్పడాలు ఎలా తయారు చేయాలి అనేది డిసైడ్ అయ్యారు. ఫైనల్గా ఒక 4 ప్యాకెట్ల అప్పడాలు తయారు చేసి వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక షాప్కి సప్లై చేశారు. సో వీళ్ళు తయారు చేసిన అప్పడాల యొక్క క్వాలిటీ అండ్ టేస్ట్ బాగుండడం వల్ల స్లోగా మార్కెట్లో ఉన్న చాలా షాప్స్ నుండి వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే వీళ్ళంతా కూడా చాలా సాధారణమైన మధ్యతరగతి ఆడవాళ్ళు కాబట్టి వీళ్ళకి కస్టమర్ని మోసం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించడం లాంటి బిజినెస్ టాక్టిక్స్ తెలీదు. వీళ్ళకి తెలిసిందల్లా అప్పడాలు బాగా తయారు చేసి వాటిని స్టోర్స్కి సప్లై చేయడమే. సో దీని కారణంగానే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీ అప్పడాల కంటే వీళ్ళు చేసే అప్పడాల యొక్క క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా చాలా బెటర్గా ఉండేవి. సో స్లోగా మార్కెట్లో వాళ్ళ బిజినెస్కి డిమాండ్ పెరగడంతో ఈ 7 ఆడవాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్లా కాకుండా ఈ ఆడవాళ్ళు ఒక కొత్త రకమైన బిజినెస్ మోడల్ ఫాలో అయ్యారు. అదే కోఆపరేటివ్ బిజినెస్ మోడల్. సో మై డియర్ ఆడియన్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాం. కానీ ఈ కోఆపరేటివ్ బిజినెస్ మోడల్ గురించి ఇప్పటి వరకు అసలు టచ్ చేయలేదు. ఎందుకంటే ఈ మోడల్ని పెద్దగా ఏ కంపెనీ కూడా ఫాలో అవ్వదు. అయితే దీనికి కారణం ఏంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. నార్మల్గా ఏదైనా ఒక కంపెనీలో ఓనర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఓనర్స్ తీసుకుని ఎంప్లాయీస్కి మాత్రం ప్రతి నెల జీతాలు ఇస్తారు. ఇది జనరల్గా అందరూ ఫాలో అయ్యే బిజినెస్ మోడల్. కానీ ఈ కోఆపరేటివ్ బిజినెస్ మోడల్లో ఓనర్స్ అండ్ ఎంప్లాయీస్ అనే తేడా ఉండదు. కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆ కంపెనీకి ఓనర్సే. పనిచేసే ప్రతి ఒక్కరి మీద ఆ కంపెనీలో ఎంతో కొంత వాటా ఉంటుంది. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా అది కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి మీద పడుతుంది. దీన్నే కలెక్టివ్ ఓనర్షిప్ అంటారు. అర్థమైందా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు తయారు చేసే అప్పడాలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అండ్ బాగా బిజినెస్ జరుగుతున్నప్పుడు అందరిలాగే నెల జీతానికి ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోకుండా ఎంప్లాయీస్కి బిజినెస్లో వాటా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ డౌట్ మీకు వచ్చిందా? ఇన్ కేస్ ఈ డౌట్ మీకు వస్తే దీనికి సమాధానమే వాల్యూస్, అంటే విలువలు. అర్థం కాలేదా? చెప్తా చూడండి. ఈ 7 ఆడవాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఏదో పెద్ద కంపెనీ స్థాపించాలనో
లేదా కోట్ల రూపాయల డబ్బు సంపాదించాలనో కాదు. 1950s టైంకి ఇండియాలో ఆడవాళ్ళని చాలా తక్కువగా చూసేవారు. అంటే వాళ్ళకి చదువు చెప్పించడం, బయటికి పంపించడం, ఉద్యోగాలు చేపించడం లాంటివి అసలు ఏమీ ఉండేవి కాదు. కొంతమంది ఆడవాళ్ళు భర్త చనిపోతే పిల్లల్ని పోషించడానికి వాళ్ళకి చదువు కానీ స్కిల్స్ కానీ లేకపోవడం వల్ల జీవితాంతం అష్ట కష్టాలు అనుభవించేవారు. సో అలాంటి ఆడవాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో ఈ 7 ఆడవాళ్లు స్టార్ట్ చేసిన శ్రీ మహిళా గృహ ఉద్యోగ లిజత్ పాపడ్ అనే కంపెనీ లాభాపేక్షణతో కాకుండా మహిళా సాధికారతే వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఒక బిజినెస్ లా కాకుండా ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్గా స్టార్ట్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ ఎదిగితే దానికోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎదుగుతారు. సో వీళ్ళ బిజినెస్లో ఉన్న కోర్ ఐడియాలజీ ఏంటో చెప్తా చూడండి. వీళ్ళకి డబ్బు కావాలి, కానీ డబ్బే వీళ్ళ బిజినెస్ యొక్క అల్టిమేట్ గోల్ కాదు. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ని రన్ చేయడానికి మాత్రమే వీళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది. అది పక్కన పెడితే నెక్స్ట్ వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా మహిళా సాధికారత మీద ఉంటుంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఆడవారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్నదే ఈ లిజిత్ పాపడ్ కంపెనీ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అందుకే ఈ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ని లిజత్ సిస్టర్స్ అని పిలుస్తుంది. సో ఇప్పటి వరకు ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటో చూసాం, కానీ ఇప్పుడు అసలు ఈ కంపెనీ బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. లిజత్ పాపడ్ కంపెనీకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ బిల్డింగ్స్ కానీ అసలు ఏమీ ఉండేవి కాదు. కానీ వీళ్ళు డైలీ కొన్ని లక్షల అప్పడాలు తయారు చేసి మార్కెట్కి సప్లై చేసేవారు. అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఈ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి సొంతిల్లో లేదా అద్దిల్లో ఏదో ఒక ఇల్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఆ ఇంటినే వీళ్ళు ఫ్యాక్టరీగా యూజ్ చేసేవారు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పడాలు తయారు చేయడానికి అవసరమైన పిండి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ కంపెనీ వాళ్ళ మిల్స్లో తయారు చేసి వర్కర్స్కి సప్లై చేసేది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వర్కర్స్కి ముడి పదార్థాన్ని సప్లై చేసేది ఒకరే కాబట్టి అప్పడాలు ఎవరు తయారు చేసినా ఎక్కడ తయారు చేసినా వాటి టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. సో కంపెనీ సప్లై చేసిన ఈ పిండి పదార్థాన్ని వర్కర్స్ అంతా కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అప్పడాలు తయారు చేసి మేడ మీద ఆరేసిన తర్వాత ఆ అప్పడాలు తీసుకెళ్లి కంపెనీలో ఇస్తే కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. సో ఇదే ప్రాసెస్లో ఈ లిజత్ పాపడ్ అనే కంపెనీ వాళ్ళ అప్పడాలు తయారు చేసేది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అప్పడాలు తయారు చేసే ప్రాసెస్లో ఈ కంపెనీ ఎలాంటి కాస్ట్లీ ఎక్విప్మెంట్ కానీ ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే పనులు కానీ చేయట్లేదు. సో దీని కారణంగానే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీ అప్పడాల కంటే లిజత్ కంపెనీ అప్పడాలు తక్కువ ధరకే మంచి క్వాలిటీ అండ్ టేస్టీ ప్రోడక్ట్ని డెలివరీ చేసేవి. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీకి అప్పడాలు తయారు చేసే మహిళల ఇంటికి కంపెనీకి సంబంధించిన ఒక క్వాలిటీ ఇన్స్పెక్షన్ టీం సడన్గా విజిట్ చేసి అక్కడ తయారు చేసే అప్పడాల యొక్క క్వాలిటీ అండ్ హైజీన్ చెక్ చేసేవారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఫాలో అయ్యే ప్రతిదీ వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఆ కంపెనీలకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీస్ నిర్మిస్తే ఈ మహిళలు వాళ్ళ ఇంటిని ఒక ఫ్యాక్టరీగా చేసుకుని సింపుల్గా కోట్ల రూపాయల బిజినెస్ చేసేసేవారు. సో రీసెంట్ టైమ్స్లో ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఈ కంపెనీ అల్యూమినియం పాపడ్ మేకర్స్ని సప్లై చేసింది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ని వేరే రాష్ట్రాలకి లేదా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీతో పాటు క్వాంటిటీ అండ్ సైజ్ కూడా ఒకేలా ఉండాలి. సో దీనికోసమే ఈ కంపెనీ ఒక పర్టికులర్ షేప్ అండ్ థిక్నెస్తో అప్పడాలు తయారు చేసేలా ఒక అల్యూమినియం పాపడ్ మేకర్ని డిజైన్ చేసి ఈ వర్కర్స్ అందరికీ సప్లై చేసింది. సో ఇలా డైలీ ఈ మహిళలు కంపెనీ వేసే బస్సుల్లో కంపెనీ మిల్స్కి వెళ్ళి పిండి పదార్థాన్ని వాళ్ళ ఇంటికి తెచ్చుకుని ఇంట్లోనే అప్పడాలు తయారు చేసి తిరిగి అదే కంపెనీ బస్సుల్లో అప్పడాలని మిల్స్కి సప్లై చేసేవారు. ఇది కొన్ని సంవత్సరాలకి ఈ కంపెనీ స్థాపించిన వాళ్ళకే తెలియకుండా ముంబైలో ఒక పెద్ద వ్యాపారంగా మారి వేల మంది మహిళలకి ఉద్యోగాలతో పాటు వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకోవడానికి లిజత్ పాపడ్ కంపెనీ ఎంతగానో సహాయపడింది. సో మై డియర్ ఆడియన్స్, ఇండియాలో కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి, కానీ వాటికి ఈ లిజత్ పాపడ్ కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని లాభాలు పెంచుకోవడానికే చూస్తారు. అండ్ దానిలో భాగంగానే ఒక్కోసారి ఎంప్లాయీస్ని కూడా సడన్గా ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. రీసెంట్ టైమ్స్లో అయితే ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళని మనం చాలా మందినే చూసాం. కానీ లిజత్ పాపడ్ కంపెనీ ఈ ప్రాసెస్కి భిన్నంగా పనిచేస్తుంది. ఎందుకంటే
ఈ కంపెనీ అభివృద్ధి కోసం వాళ్ళు కొత్త టెక్నాలజీ అండ్ మెషినరీని యూజ్ చేసినా సరే వాళ్ళ వర్కర్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని జాబ్స్ నుండి తీసేయరు. ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే ఈ కంపెనీ స్థాపించింది లాభాలు సంపాదించడానికి కాదు, మహిళలకి సపోర్ట్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని. అదే ఉమెన్ ఎంపవర్మెంట్. సో దీని కారణంగానే లిజత్ పాపడ్ అనే కంపెనీలో ఉద్యోగాలు మహిళలు పెరగడమే తప్ప తరగడం ఉండదు. సో ఈ కంపెనీ ఇలాంటి కోర్ ఫిలాసఫీని నమ్ముతూ ఇప్పటికీ ఫాలో అవ్వడం వల్లే వీళ్ళు కేవలం బిజినెస్లోనే సక్సెస్ అవ్వలేదు, మన దేశంలో ఉన్న ప్రెస్టీజియస్ అవార్డైన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగారు. 2021లో ఈ లిజత్ పాపడ్ కంపెనీని స్థాపించిన మొదటి 7 మహిళల్లో ఒకరైన జశ్వంతీబెన్ జమునా దాస్ గారికి ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, బిజినెస్ చేస్తే డబ్బు సంపాదించచ్చేమో కానీ ఎలాంటి గౌరవాన్ని పొందాలంటే ఖచ్చితంగా విలువలతో కూడిన వ్యాపారమే చేయాలి. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనలో చాలామంది సొంతంగానో లేదా పార్ట్నర్షిప్ ద్వారానో బిజినెస్ చేయాలనుకుంటాం, కానీ ఎవరు కూడా ఈ కోఆపరేటివ్ మోడల్ని పెద్దగా ఫాలో అవ్వరు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కోఆపరేటివ్ మోడల్ని ఫాలో అయ్యి వేల కోట్ల బిజినెస్ చేస్తున్న కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమూల్ కంపెనీ. ఇది కూడా సేమ్ లిజత్ పాపడ్ లాగే ఒక కోఆపరేటివ్ బిజినెస్గానే స్టార్ట్ అయింది. గుజరాత్లో ఉన్న కొంతమంది రైతులు 1946లో ఈ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు దీని వాల్యూ ఎంతో తెలుసా? $3 బిలియన్, అంటే సుమారు 24,000 కోట్ల రూపాయలు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో ఈ అమూల్ కంపెనీ గురించి కూడా ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేస్తాం, వీలైతే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక పల్లెటూరులో ఉండి ఆ ఊళ్ళో ఉన్న ఎక్కువ మంది ప్రజలకి కలిసి పనిచేయాలి అనే ఆలోచన ఉంటే ఇలా ఒక కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసుకుని బిజినెస్ చేయడం అనేది చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాభ నష్టాలతో పాటు పని అలాగే బాధ్యత కూడా అందరూ సమానంగా పంచుకుంటారు. అర్థమైందా? సో ఫ్యూచర్లో ఈ అమూల్ కేస్ స్టడీ చేసినప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మై డియర్ ఆడియన్స్, రీసెంట్ టైమ్స్లో మేము స్టార్ట్ చేసిన ఈ ఇండియన్ కంపెనీ సిరీస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది వ్యూవర్స్ ఇండియన్ కంపెనీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా పర్సనల్గా ఏదైనా ఒక కంపెనీ గురించి అందరికీ తెలిసేలా చేయాలనుకుంటే #AskSurya అనే ట్యాగ్ లైన్తో కింద కామెంట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ని మేము కన్సిడర్ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.